See children, next one more important question I will tell you. Motion in a straight line, question number 2. There is a car. This is the initial point, this is the final point. Let the total distance is S kilometer. Now, 1/3 of the distance, and the S by 3 distance travels with a speed of V1 kilometer per hour. Next 1/3 S by 3 distance travelled with V2 kilometer per hour. Next 1/3 with V3 speed. And the total distance between 2 points is S kilometer. 1/3 travelled with V1, another 1/3 travelled with V2, next 1/3 travelled with V3. What is the average speed? Average speed కనుక్కోవాలంటే డైరెక్ట్ ఫార్ములా. యావరేజ్ స్పీడ్ ఇన్ దిస్ టోటల్ పాత్ కనుక్కోవడానికి డైరెక్ట్ ఫార్ములా V1 V2 V3 మూడు వెలాసిటీస్ మల్టిప్లై చేయండి బై V1 V2 ప్లస్ V2 V3 ప్లస్ V3 V1. దిస్ ఈజ్ వాట్ యావరేజ్ స్పీడ్ ఫార్ములా. V యావరేజ్, దీన్ని మనం V యావరేజ్ అని కూడా రాయొచ్చు. ఇప్పుడు చూడండి, V1 ఎంత ఇచ్చామా, ఇది 10 కిలోమీటర్ పర్ అవర్. ఫస్ట్ 1/3 10 కిలోమీటర్ పర్ అవర్ అనుకోండి. నెక్స్ట్ ఇది 20 కిలోమీటర్ పర్ అవర్, ఇది 50 కిలోమీటర్ పర్ అవర్. దట్ ఈస్ 10, 20 and 50. 50 కాదు, దీన్ని 60 అనుకోండి. సో దట్ వాట్ విల్ హ్యాపెన్, V యావరేజ్ స్పీడ్, యావరేజ్ స్పీడ్ అన్నా V యావరేజ్ అన్నా ఒకటి. V10 into 20 into 60 by V1 V2 10 into 20 200 plus V2 V3 1200 6 into 2 12 2 zeros పక్కన పెట్టండి 60 into 10 600. So what will happen, 10 into 20 into 60 by 1200 plus 600 1800 plus 200 2000. So this is 2000. Numerator 3 zeros, denominator 3 zeros cancel, 2 cancel. 6 kilometer per hour. This is the average speed. Epudu, if 1/3 of the distance covered with V1, next 1/3 V2, next 1/3 V3 is the direct formula. You need to remember this formula so that you can do competitive exam within 1 minute. 1/3 total distance, 1/3 of the distance covered with V1 speed, next 1/3 V2, next 1/3 V3 అయితే డైరెక్ట్ ఫార్ములా యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు V1 V2 V3 by V1 V2 ప్లస్ V2 V3 ప్లస్ V3 V1. దీనికి ముందు ఇక్కడ 3 పెట్టిండమ్మా, అప్పుడు 3 into 6 మొత్తానికి 3 పెట్టాలి. సో 3 into 6 విచ్ ఈక్వల్ టు 18 కిలోమీటర్ పర్ అవర్. మళ్ళీ ఒకసారి చూడండి, 1/3 అంటే ఈ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయండి. 1/3 డిస్టెన్స్, ఫస్ట్ 1/3 V1 స్పీడ్, నెక్స్ట్ 1/3 V2, నెక్స్ట్ 1/3 V3 అయితే డైరెక్ట్ V1 V2 V3 బై V1 V2 ప్లస్ V2 ప్లస్ V2 V3 నెక్స్ట్ V3 V1. దిస్ హోల్ థింగ్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ 3. దిస్ ఈస్ ద ఫార్ములా. అంటే యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 3 V1 V2 V3 బై V1 V2 ఫస్ట్ 2, then after next 2 V2 V3, next first one last one V3 V1. This is what average speed if 1/3 is covered. మరి యావరేజ్ వెలాసిటీ ఏంటి సార్ అంటే 0. ఎందుకు, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వస్తే అదే పాయింట్కి వస్తే టోటల్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ 0 అయిపోతుంది. ఒకవేళ యావరేజ్ వెలాసిటీ ఏ నుంచి బీకి వెళ్తే డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ సేమ్ కాబట్టి ఏ నుంచి బీకి వెళ్తే యావరేజ్ స్పీడ్ స్ట్రైట్ లైన్లో యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ బోత్ ఆర్ సేమ్. ఒకవేళ అదే పాయింట్కి వస్తే మాత్రం యావరేజ్ వెలాసిటీ 0 అవుతుంది, యావరేజ్ స్పీడ్ 0 కాదు. యావరేజ్ స్పీడ్ ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి మరి ఇటు వస్తే దీన్ని డబల్ చేయాలి, ఈ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయాలి. మళ్ళీ వెనక్కి వస్తే యావరేజ్ వెలాసిటీ 0 అయిపోతుంది. ఒకే పక్కకి వెళ్తే ఏ నుంచి బీకి వెళ్తే ఇది యావరేజ్ స్పీడ్ బిట్వీన్ ఏ అండ్ బి. 3 V1 V2 V3 by V1 V2 V2 V3 V3 V1. 1/3 కవర్ చేస్తే ఫస్ట్ 1/3 V1, నెక్స్ట్ 1/3 V2, నెక్స్ట్ 1/3 V3 అయితే ఇక్కడికి వెళ్ళి అయిపోయాడు అనుకోండి. అప్పుడు 3 V1 V2 V3 by V1 V2 ప్లస్ V2 V3 ప్లస్ V3 V1. అదే వెనక్కి కూడా వచ్చాను అనుకోండి, అప్పుడు ఈ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయాలి.
అంటే వెళ్ళేటప్పుడు ఇదే ఫార్ములా, వచ్చినప్పుడు ఇదే ఫార్ములా. సో టోటల్ వచ్చిన వాల్యూని డబల్ చేయండి. అదే యావరేజ్ వెలాసిటీ అంటే ఏ నుంచి బీకి వెళ్తే మళ్ళీ సేమ్ 3v1 v2 v3 బై v1 v2 v2 v3 v3 v1. ఎందుకు? స్ట్రైట్ లైన్లో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ సేమ్ కాబట్టి. ఒకవేళ అదే పాయింట్కి వస్తే యావరేజ్ వెలాసిటీ 0. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీని ప్రూఫ్ కూడా నేను చేసి పెట్టాను, ఒకసారి చూడండి ఆ వీడియో కూడా, ఇంపార్టెంట్ వీడియో.